నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్రం కల్పించాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్. ప్రభుత్వ స్థలాలలో బీసీ కాలేజ్ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల సొంత భవనాలను నిర్మించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బనకచర్ల విషయంలో తామేదో రెచ్చగొడుతున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి ముందు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టుల పైనున్న ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయాలన్నారు. అవేమీ తెలియకుండానే మంత్రి లోకేష్ ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచర్ల మీద మేమేదో వరద నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేము. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే మా వాటా, మా నీళ్ల యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారనేటువంటి మాట తేవడం పొరపాటు. మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతాం, మేము కాపాడుకుంటాం. మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోడు, కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వదని కోరుతాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో సేవాదళ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ నేతృత్వంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కీలకమని, దేశంలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపై స్పందించేందుకు బలవంతం చేయడమే తమ ఢిల్లీ యాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్. ఈరోజు ప్రియతమైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన డైనమిక్ లీడర్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ బయలుదేరుతున్నాము. మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఇచ్చినటువంటి 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 42%గా మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా మరి ఈరోజు 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 42% అని ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి దానికి అనుగుణంగా ఈరోజు ఢిల్లీ బయలుదేరి మరి దీని ఉండే మరి దాన్ని మరి 1995లో 27%గా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ రాజ్యాంగ రాష్ట్ర శాసనసభలో మరి కులగణన, రాష్ట్రంలో ఒక పెద్ద గౌరవమైనటువంటి మరి కులగణన, జనగణన జరిపించడంతో బీసీలు 42% వెళ్లడంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు శాసనసభలో చట్టం చేసిండు. అదేవిధంగా
మరి గవర్నర్కి పంపడం, మరి అదేవిధంగా ఒక ఆర్డినెన్స్ రూపకంగా కూడా తీసుకొచ్చి మరి కోసుకుంటూ నరుక్కుంటూ పోతుంటాం. బీసీల హక్కులకు ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఏ రాజకీయ పార్టీనా పర్లేదు, వారిని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపన చేసి తీరుతాం. ఇది బీసీల యొక్క రాజకీయ వ్యవస్థకు ప్రారంభించే వ్యవస్థ. బీసీల యొక్క రాజాధికారం రావాలి, బీసీలకు రాజకీయ నైపుణ్యం రావాలి, బీసీల కుటుంబాలు రాజకీయంగా పైకి రావాలి, ఉద్యోగాలు రావాలి, అదేవిధంగా కుటుంబం అంతా బాగున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు సాధించిన ఈ ఘనతని కొంతమంది దుర్మార్గులు కావాలని అడ్డుపెడతా ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ యజ్ఞం ఆగదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గారి నాయకత్వంలో 40 ప్రభుత్వ భూములను అమ్మరాదని, హాస్టల్ గురుకులాల సొంత భవనాలను ఉపయోగించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వ స్థలాలను బీసీ కాలేజీ హాస్టల్లో, గురుకుల పాఠశాలల సొంత భవనాలను నిర్మించాలని, అలాగే అద్దెలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డిమాండ్స్ నెరవేర్చకపోతే మరో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. అవన్నీ అప్పుడు చేసినాం, బడ్జెట్ సరిపోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెట్లున్న పండుగకు ఏ చెట్టుకు పన్ను ఉంటే దాని మీద రాయి కొడతాడు. రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 5,000 కోట్లు 4,000 కోట్లు కేటాయిస్తావు. మా హాస్టల్ కట్టడానికి ఒక హాస్టల్ కు 5 కోట్లు కేటాయిస్తాడా? కాబట్టి ఈయన ఎంబడి జరిగితే ఈయన కడతాడనే ఎంబడి జరుగుతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వేదిక మీకు తెలుసు, సాయంత్రం రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మా హాస్టల్ కట్టే వరకు, సొంత భవనాలు కట్టే వరకు నేను వదిలిపెట్టా. రెండవది, బిల్డింగ్లు కడితే దాని మీద ఎవరికి పైన మీ తోలు తీసి ఎంపైనా, ఒక్కొక్కరిని పెట్టి ఎంపైనా. మా పిల్లలు కూడా చదువుకుంటే ముఖ్యమంత్రులు అవుతారు, మా చెల్లెమ్మలు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. మహిళా బిల్లు కూడా పెట్టించినాం, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. వీళ్లకు మంచి చదువు, మంచి వాతావరణము, మంచి భోజనము, ఇవన్నీ సౌకర్యాలు ఎప్పుడు వస్తాయి? రూమ్ కు 4 మంచాలు వేసి దోమతలు పెట్టి చెల్లమ్మ చదువుకోండి అంటే విలాసవంతంగా చదివి నెత్తికెక్కుని ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే నేను చదివినప్పుడు యూనివర్సిటీలో నా రూమ్ లో 3 షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో 1,50,00,000 రూపాయలతో సీసీ రోడ్లు మరియు ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ, డివిజన్ కార్పొరేటర్ మాధవరావు, రోజాదేవితో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటి వరకు 95% పనులు పూర్తయ్యాయని, కొన్ని కాలనీల్లో సివరేజ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం వారం రోజుల్లో కాలనీల అసోసియేషన్ సభ్యులు మరియు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వాటి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంతారావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఇవాళ వివేకానంద డివిజన్లో కానీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ జిమ్ములు పెడితే ఆరోగ్యం మీద ఎంత ఆదరణ వచ్చిందనేది పెట్టిన చోట ప్రతి చోట కూడా చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఏఎస్ రాజు నగర్లో ఒకటి, వివేకానంద నగర్లో మరొకటి కూడా పెట్టి, ఇంకొకటి కూడా ఆల్రెడీ కూడా శాంక్షన్ అయ్యింది, నాంది బల్కం. మరి ఎక్కడ కూడా ఇంచుమించుగా వివేకానంద నగర్ డివిజన్లో అయితే బహుశా 95% పనులు అయినాయి. ఆ 5% కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు తవ్వకాలు, డ్రైనేజ్, వాటర్, సివియర్ ఇబ్బందులు వచ్చినప్పుడు తవ్వటాలు చేయటాలు వస్తామని తయారు చేసుకోవడానికి మా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మంచి ప్రాంతంగా తయారు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్తారు. ఒక చెట్టు ఉంది, ఆ రెండింటి కూడా వేరే ప్రాంతంలో ప్లాంటేషన్ చేసేటట్టు. దాంతో భాగంగా ఉషా మల్లపూడి టు ఆల్విన్ కాలనీ రోడ్ 4.5 కోట్లతో పోల్ షిఫ్టింగ్, రోడ్డు వైండింగ్ కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వీటన్నింటినీ కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకు. భువనగిరి కేంద్రీయ విద్యాలయంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పలుగుల ఆగేశ్వరరావు ఆధ్వర్యంలో కన్ను దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విద్యాలయ ఆవరణలో చెట్లు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యాలయంలో ఏర్పాటు చేసిన కన్ను దంత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వారి సేవలను అభినందించారు. అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మొదటి రోటరీ క్లబ్ అధ్యక్షులు శెట్టి బాలయ్య గారు, సో మరి అట్లనే ప్రిన్సిపల్ చంద్రమౌళి గారు, ప్రిన్సిపల్ గారు వెంకటనారాయణ గారు, రోటరీ సెక్రటరీ గారు, మరి మీ అందరికీ అట్లనే ఇక్కడ ఉన్న స్కూల్ కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ అందరికీ కూడా అందరికి నమస్కారం, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. చాలా
సంతోషం. ఈరోజు కేంద్రీయ విద్యాలయంలో మరి ఎప్పుడు కూడా టు బి టేకెన్ కేర్. ఎవ్రీ థర్డ్ డే యూ వాటర్. Okay, rainy season maybe it's okay, but other seasons every third day let there be watering and let the plant be taken care. And so if you are plant season, I think you are all getting some fever, small problems. I think the Rotary Club has come forward to have a health camp here, check up thoroughly whether whatever the, and also eye camp and general. హనుమకొండ గాంధీనగర్ టీవీ టవర్ సమీపంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల వసతి గృహం హనుమకొండ బాలసముద్రంలోని బాలికల కళాశాల వసతి గృహంను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లలో ఉన్న కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థులకు ఏ రోజుల్లో ఆహార పదార్థాలను అందజేయాలి తెలియజేసే మెనూ చార్ట్ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజన పదార్థాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎగ్స్ బనానా డైలీ ఇష్యూస్ బిస్కెట్స్ వస్తాయి. ఇక్కడ ఒక టమాటో ఎంటర్ చేస్తున్నాను. చికెన్ ఎంత అన్నారు స్ట్రెంత్? మేడం 130 మెంబర్స్ ఉన్నారు. ఇంకా కొత్త పిల్లలు మెయిన్ సీట్ ఎంత? కాకినాడ రూరల్ మండలం రామాయణపేట ఇండస్ట్రీ ప్రాంతంలో నిర్మాణ దశలో నిలిచిపోయిన జిల్లా పరిశ్రమల కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి పరిశీలించారు. భవనంలోని లోపలి భాగాలను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. హబ్స్ స్టేట్, సో వైజాగ్ తర్వాత తిరుపతి, కాకినాడ లాంటి వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ హబ్స్లో ఇక్కడ బోత్ జిఎండిఐసి అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి, తర్వాత ఏపీఐసికి గవర్నమెంట్ బిల్డింగ్స్ కొంచెం గుడ్ బిల్డింగ్స్ ఉన్న ఉద్దేశంతో ఏంటి ఎక్కడున్నారని చూద్దామన్న ఉద్దేశంతో ఇవాళ కేమ్ ఫర్ విజిట్. ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఆల్మోస్ట్ ఒక 1 crore దాకా స్పెండ్ చేసినట్టున్నాము, 1 crore 1.5 crore దాకా. అండ్ ఇంకా కొంత పెండింగ్ బిల్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 crores వర్క్ ఈజీగా పెండింగ్ ఉంటుంది. సో ఈ 2 crores వర్క్ చేయగలిగితే దిస్ బిల్డింగ్ విల్ వెరీ యూస్ఫుల్ వన్ ఫర్ బోత్ ఆఫీసెస్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ. సో దానికోసం ఒకసారి విజిట్ చేద్దాం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రామడుగు లక్ష్మీపూర్ పంపు హౌస్ ద్వారా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీళ్లు విడుదల చేశారు. హైదరాబాద్ కొత్తపేటలోని మార్గదర్శి కాలనీలో శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభోత్సవంలో బీజేపీ అధ్యక్షులు ఆయనను అనంతరం మాదిశెట్టి సదానందం శాలువతో కప్పి సత్కరించారు. రామచంద్రరావు మాట్లాడుతూ ఇంకా ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఇంకా ఎంతో ఎదగాలని అన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారాపు దయానంద్పై వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్ప సుజాత, బీజేపీ కార్పొరేటర్లు రాధా ధీరజ్ రెడ్డి, బద్దం ప్రేమ్నాథ్ రెడ్డి, పవన్ కుమార్, శ్రీనివాస్, మాజీ టూరిజం చైర్మన్ చీకోటి ప్రవీణ్, సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ మొగుళ్లపల్లి తదితరులు పాల్గొన్నారు. నరేష్ గుప్తా గారు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా 44 సంవత్సరాల నుంచి సంస్థను ప్రారంభించి అనేక మందికి పర్యటన ఒక సంబంధం ఏదైనా ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాన్ని కలిగిస్తూ ఇటు టూర్స్ అంటే వాళ్ళకు ఫ్లైట్ టికెట్ అవి కాకుండా అక్కడ హోటల్ వసతి అన్నీ కూడా చూసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది వీరి యొక్క సంస్థ ద్వారా అనేక స్థానాలకు పోయినట్టు తెలుస్తూ ఉంది. మరి ప్రపంచ దేశాన్ని చుట్టడానికి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చి మనం మన కుటుంబంతో హ్యాపీగా వెళ్ళి వచ్చేటటువంటి ట్రావెల్స్ చూడాలనే ఆకాంక్ష, వెళ్ళాలనే ఆకాంక్ష, కానీ ఒక గైడ్ లైన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళాలనే ఆలోచన ఉన్నా, మన బడ్జెట్లో వెళ్ళాలన్నా మనకు గైడ్ లైన్స్ లేక చాలా మంది మరి రకరకాలుగా ఇబ్బంది అయ్యి ఎవరినో ఒకరిని కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ట్రావెల్స్ వాళ్ళు నిర్వహించేటటువంటి టూర్స్ ఈ మధ్య కాలంలో, గతంలో ఒకప్పుడు వెనకటి కంటే ఇవన్నీ లేకపోతున్నాయి, కానీ ఈ మధ్య కాలంలో టూర్స్ ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ యొక్క వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్
ఆనాడు అఫ్జల్గంజ్లో పెట్టి ఈనాటి వరకు 44 సంవత్సరాలు ఎంతో మంది లక్షలాది మందిని వారు తీసుకుపోవడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మరియు ఇంటర్నేషనల్ లో కూడా అందరినీ తీసుకెళ్లి భోజన సదుపాయాలు, అకామిడేషన్, ఇక్కడ ట్రావెల్స్ ఇవన్నీ కూడా వారు చేసి ఇవాళ మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన సదానంద్ గుప్తా గారికి, వారి అబ్బాయికి కూడా నరేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ షేర్లింగంపల్లి డివిజన్లో గల లింగంపల్లి విలేజ్లో బోనాల పండుగను పురస్కరించుకుని పోచమ్మ మహంకాళి, నల్లపోచమ్మ తల్లి ఆలయాల్లో విలేజ్ శాసనసభ్యులు అరికపూడి గాంధీ, ఎంబీసీ చైర్మన్ జేరిపేటి జైపాల్తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బోనాల వేడుకను ఫలహారం బండి, తొట్టేల ఊరేగింపులో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాలయానికి వెళ్లింది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కథానాయకుడు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ బిడ్డకు శ్రీవారి సన్నిధిలో నామకరణం చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు కిరణ్ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం ఇచ్చారు. ఇక్కడే తిరుమలలో బాబు ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మూవీస్ అవుతున్నాయి అన్న. కే ర్యాంప్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ అవుతుంది. ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు, తిరుమల నుంచే. పేరు హను అబ్బవరం పెట్టాము. అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు. ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం, అందుకని హను అని పెట్టాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. పేరు హను అబ్బ. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రామడుగు మండలంలో పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. మీరు పంప్ హౌస్ లో నీళ్లు లేకుండా ప్రజలు మభ్యపెట్టడానికి పంప్ హౌస్ ఓపెన్ చేస్తారు. 24 గంటలు ఓపెన్ చేసిన 24 గంటలు కాకపోతే ఇలా క్లోజ్ అవుతుంది. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ప్రజలను తప్పుతో పట్టియద్దు. గౌరవ ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా మీకు ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతం మీద మా ప్రజల మీద అభిమానం ఉంటే తక్షణమే మా యొక్క డిమాండ్లను ఈ లెటర్ విడుదల చేసారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ లెటర్కు. మీరేంది పలు ప్రాంతాల్లో బస్సు ఇవ్వాలని మీరు ఇచ్చి కూడా వారమైంది. ఇన్ని రోజులు బస్సు ఎందుకు వస్తలేదు? ఒక ఎమ్మెల్యే గారు ఇస్తే బస్సులు రావా ఈ ప్రాంతానికి? ఎందుకు వివక్షలు పెడుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారిని మేము అడగదలుచుకున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతారని చెప్పేసి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలని, న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. మరి తక్షణమే ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇచ్చేంత వరకు కూడా మేము ప్రజలతోటి మేము సహకారంతో. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐఎన్టీయూసీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు జట్టి శంకర్రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విఫలమైందని అన్నారు. ఈ నెల 7న అన్ని గనులు డిపార్ట్మెంట్లపై, 14న సింగరేణి పరిరక్షణకై సింగరేణి వ్యాప్త ఆందోళనకు ఐఎన్టీయూసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్ కానీ, మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్లు అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే, సర్ఫేస్ మీద సూటబుల్ జాబ్ విషయంలో కానీ, టెక్నీషియన్ల క్యాడర్ విషయంలో కానీ
మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్, ఐఈడీ డిపార్ట్మెంట్ ఏ మాత్రం సర్దపడట్లే. ప్రధాన రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి కొన్ని డిమాండ్ ఇచ్చి ఆ డిమాండ్ లో ప్రధానమైంది ఐఎన్టీ తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మైన్స్ మనోడు చెప్తున్న ప్రోగ్రాము ఒక టైం తీసుకొని కార్మికులు చైతన్యపరిచేటువంటి ప్రోగ్రామ్ ని మన సమయతరం వాళ్ళు చెప్తారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ గత 20 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎఫ్టీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టైగర్ జోన్ ఆంక్షలు సడలించి జన్నారం మండలం మీదుగా భారీ వాహనాలు అనుమతులు కొనసాగించాలని కోరారు. అది మీకు ఈ పేపర్లు చదివిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి తెలుస్తుంటుంది విషయం. అంటే మళ్ళీ దీనిపైన నిర్ణయం జరగాలంటే పైన స్థాయిలోనే జరగాల్సింది. ఇది ఇక్కడ జరిగేటువంటి నిర్ణయం కాదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది అని అనుకుంటారు. ఇది డివిజన్ లెవెల్లోనో లేకపోతే మా కన్జర్వేటర్ గారి లెవెల్లోనో జరుగుతుంది అని అనుకుంటారు, కానీ అది అక్కడ నిర్ణయం కాదు. మీకు సమస్యలు ఉన్నాయి, అది కాదనట్లేదు. మీకు దానిపైన సానుకూల నిర్ణయం కోసం కూడా క్రింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ గతంలోనే రాసి పంపారు. ఇప్పుడు నేను రాయడం కాదు, అయినా జరిగేటువంటి నిర్ణయాలు మీదేదైతే విన్నపం ఉందో, మీదేదైతే కావాలంటున్నారో మేము కేవలం పైకి పంపేటువంటి వాళ్ళం మాత్రమే. విషయము మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి మా దగ్గర ఉండదు. దయచేసి మీరు గమనించాలి. అయితే ఇది సానుకూలంగా పరిశీలించడానికి మేము పంపించడం జరిగింది. నిజానికి ఈ రోజు కూడా ఏదో మీటింగ్ ఉందని చెప్పారు వన్యప్రాణి బోర్డుకు సంబంధించి. కరీంనగర్ జిల్లాలోని మానేరు జలాశయం కట్టను ఆనుకొని ఉన్న తమ పట్టా భూమిని అన్యక్రాంతం చేసేందుకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని బాధితుడు మాధవరపు సునీల్ రావు ఆరోపించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో తన ఆవేదన వెలిబుచ్చారు. ఎన్ఓసీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తన పట్టా భూమిని అన్యక్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అప్పుడు గౌరవ సిపి గారు అభిషేక్ మాంతి గారు వచ్చిన తర్వాత మా పెదనాన్న గారు నేను పోయి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద 1 సంవత్సరం పాటు ఎంక్వైరీ చేసి తర్వాత దానిలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరు, దీనిలో మూలాలు ఏంది అనేది మొత్తం ఎంక్వైరీ చేసి తర్వాత మొత్తం అధికారులను 12 మందిని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ మీకు అందరికీ తెలుసు. ఎఫ్ఐఆర్ నెంబర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 46/2025 ద్వారా A1 నుంచి A13 వరకు 13 మంది మీద కేసులు నమోదు చేసినారు. దానిలో A12 అండ్ A13 ఎస్ఆర్ఎస్పీ అఫీషియల్స్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గానీ డిప్యూటీ ఇంజనీర్ గానీ కాలయాపన చేస్తూ తనను మానసికంగా తను ఆల్రెడీ సర్జరీ జరిగింది, హార్ట్ సర్జరీ అయినప్పటికీ కూడా తన ఏమాత్రం లెక్క చేయకుండా, ఒక ఎన్ఆర్ఐని లెక్క చూడకుండా, ఒక ఏజ్ కూడా రెస్పెక్ట్ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు, తిప్పుతా ఉన్నారు, కాలయాపన చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చదువుకున్న వాళ్లకు, అన్ని రకాల ఉన్నటువంటి మేధావులకు, విద్యావంతులకు ఈ రకమైనటువంటి న్యాయం జరగకపోతే సామాన్య రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తారు ఈ అధికారులు? ఎంతసేపు తిప్పడం, కాలయాపన చేయడం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ కి వెళ్లేదారిలో శ్రీ ఆదిత్య ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ ప్రారంభోత్సవంలో తాజా మాజీ స్థానిక అమీన్పూర్ కౌన్సిలర్ కాట సుధారాణి, లావణ్య శశిధర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్, రమేష్ యాదవ్, తాజా మాజీ కౌన్సిలర్ రమేష్ సంతోష్, నవీన్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీ శ్రీ భగత్ సింగ్ విద్యా మందిర్ వ్యవస్థాపకులు వానమామలై సత్యనారాయణచారి 10వ వార్షిక సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు.
ఎస్బీఐ బ్యాంకు దగ్గర నుండి స్కూల్ వరకు ఆటపాటలతో ఆనందోత్సవాలతో ర్యాలీగా ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సత్యపదం పుస్తకంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గడిచిన 30 సంవత్సరాల కాలంలో చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్లో 1980లో సర్వే నెంబర్ 954లో మిగులు పట్టా భూమిని వివిధ రిజిస్టర్ దస్తావేజుల ద్వారా కొనుగోలు చేసుకున్నారని బాధితుడు మాధవరపు సునీల్రావు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాకు తెలిపారు. తహసీల్దార్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి సర్వే చేసి తననే పట్టదారుడిగా తేల్చి ఎన్ఓసీ ఇవ్వమని సిఫారసు చేయగా తన భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపైన చర్య తీసుకోమని చెప్పి మాకు ఎన్ఓసీ త్వరితగతిని ఇప్పించగలరని నివేదిక సమర్పించినాము, అర్జీ పెట్టుకున్నాము. దానికి సంబంధించి సంబంధిత ప్రతులు ఆర్డీఓ గారు, తహసీల్దార్ అందరు ఇచ్చినటువంటి ప్రతులు సర్వే రిపోర్ట్లు ఇచ్చుకుంటూ మేము డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్కి అనుగుణంగానే నామ్స్ ప్రకారంగానే రెవెన్యూ అధికారులు చూసిన తర్వాత సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాతనే మాకు ఇచ్చినారు. కానీ ఎస్ఆర్ఎస్ అధికారుల మీద కేసులు అయినాయి కాబట్టి పత్రికలలో, అన్ని పత్రికా మాధ్యమాలలో, ప్రసార మాధ్యమాలలో వచ్చింది, హన్స్ ఇండియాలో కూడా ప్రెస్ అయింది, అన్ని మీడియాలలో వచ్చినాయి. దానికి సంబంధించి కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ మేడం గారు తగిన న్యాయం చేస్తా అని చెప్పి, త్వరితగతిన చేస్తా అని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. 954 సర్వే నెంబర్, కరీంనగర్. నా పేరు మాధవరం సునీల్రావు. మా పెద్దనాన్న గారు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు గారు జీప్. గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 3లో యోగా స్టూడియోను రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ ప్రెసిడెంట్ వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గాజుల స్వయం ప్రకాష్ బీజేపీ సీనియర్ లీడర్, వానరసేన నేషనల్ సెక్రటరీ, ఫౌండర్ ఆఫ్ ప్రాణవ హత యోగా డైరెక్టర్ వీరన్న, యోగా గురు కాలనీ ప్రెసిడెంట్ జగన్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యోగాని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, మన ప్రధాని యోగాను విశ్వవ్యాప్తం చేశారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్రం కల్పించాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్. ప్రభుత్వ స్థలాలలో బీసీ కాలేజ్ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల సొంత భవనాలను నిర్మించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu.